నేను వెయిట్ గెయిన్ పెరిగానా? తగ్గానా? సి సెక్షన్ తర్వాత లాస్ అయిన వెయిట్‌ని మరీ తిరిగి గెయిన్ అవ్వగలనా? వెయిట్ గెయిన్ కోసం నేను ఎలాంటి డైట్ ఫాలో అయ్యాను? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్తీ మామ్ జర్నీ. డైలీ నా వెయిట్ గెయిన్ రొటీన్ని చూస్తున్నారు కదా! కానీ ఇవాళ మాత్రం నేను ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకొచ్చానండి. ఇది వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. రెసిపీ వచ్చి బనానా షేక్ అండి. ఇందులో నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది ఎండ్ దాకా చూస్తే అర్థమవుతుంది. అలాగే ఈ బనానా షేక్ వల్ల బెనిఫిట్స్ ఏంటో కూడా చెప్తాను. వీడియో ఎండ్ దాకా చూడండి. ఓకే, ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చూద్దాం. బనానా షేక్ చేయడానికి ముందుగా మనం బనానాస్ తీసుకుందాం. తర్వాత పీనట్స్ అంటే పల్లీలు తీసుకుందాము. అలాగే ఇందులోకి వాటర్ యాడ్ చేస్తాము. పాలు ఇక్కడ స్కిప్ చేస్తున్నామండి, ఓన్లీ వాటరే తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ బనానాలని పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 బనానాసే తీసుకున్నానండి. తర్వాత పల్లీలని మిక్సీకి పట్టుకోవాలి. బనానాస్తో కలిపి వేస్తే సరిగ్గా గ్రైండ్ అవ్వదు, అందుకే ఫస్ట్ పల్లీలని మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్లోకి కట్ చేసి పెట్టుకున్న బనానా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకే మనం కొంచెంగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. బనానా షేక్ రెడీ అయిపోయిందండి. ఇక్కడ పల్లీలకు బదులుగా పీనట్ బటర్ కూడా యూజ్ చేయొచ్చు. నేను తీసుకున్నది కొంచెం రా బనానాస్ అండి, అందుకే స్వీట్నెస్ లేదు. సో నేను కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను పాలు స్కిప్ చేశానండి. బనానా, మిల్క్ 2 కలిపి తీసుకుంటే అది డైజెస్ట్ అవ్వడానికి చాలా కష్టమవుతుంది. వెయిట్ గెయిన్ అవ్వడానికి హెవీగా తినడం బెటర్ అనుకుంటాం, కానీ అది కాదండి. మనకి ఎంత సరిపోతుందో అంతే తింటే చాలు. డైజెస్ట్ కానివి కూడా తినడం మంచిది కాదు. అందుకే ఇక్కడ నేను పాలకు బదులుగా నీళ్లను యాడ్ చేశాను. అలాగే ఈ బనానా షేక్లో క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయండి. ఇది తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్కి చాలా హెల్ప్ అవుతుంది. దీనిని లంచ్ ఆఫ్టర్ 2-3 అవర్స్ తర్వాత తీసుకోవచ్చు, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. సో బనానా అలాంగ్ విత్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ పీనట్స్ లాగా కూడా తీసుకోవచ్చు, లేదా ఇలా షేక్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. నా వెయిట్ గెయిన్ జర్నీ స్టార్ట్ చేసి అప్పుడే 1 వీక్ అయిపోయిందండి. నా వెయిట్లో చాలా లిటిల్ చేంజ్ వచ్చిందండి. బట్ ఐ డోంట్ స్టాప్ మై జర్నీ. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నమస్తే.